ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం న్యూ ఇయర్ క్యాలెండర్ జనవరి 1 తగిలించుకొని మనకిప్పుడు 10 రోజులు గడిచింది. 2024 జనవరి 10 రోజులు. ఏమిటి జరిగింది? ఏమిటి క్రొత్తదనం, మార్పులేమిటి ఈ ప్రపంచంలో? న్యూ ఇయర్ జనవరి 1 రోజున జపాన్లో ఒక పెద్ద భూకంపం జరిగింది. అది రెక్టార్ స్కేల్ మీద 7.4గా నమోదైంది. ఆ రోజు వార్త 2 రోజులకి ఒక 150 మంది పైగా చనిపోయారని. న్యూ ఇయర్ ఎలా ప్రారంభమైందో చూడండి. తర్వాత ఈ 10వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్లో 6.1 భూకంపం జరిగింది. అది ఢిల్లీ వరకు, దాని ప్రకంపనలో ట్రెమర్స్ హ్యావ్ రీచ్డ్ ఢిల్లీ వరకు వచ్చాయి అనేది వార్తలు ఉన్నాయి. అలాగా అండమాన్ నికోబార్లో 4.1. ఈ 10 రోజులుగా 3.4 ఎక్కడో చోట కంపిస్తూనే ఉన్నవి భూకంపాలు. అలాగా ఈ అగ్నిపర్వతాలు చూడండి, దాదాపుగా 1500 అగ్నిపర్వతాలు యాక్టివ్గా ఉన్నాయి. అనగా ఎప్పుడైనా అవి బ్రద్దలు కావచ్చు, ఎరప్ట్ అయ్యి లావాను చిమ్మవచ్చు అనే వార్తలు ఉన్నాయి. ఇక తర్వాత మనం చూస్తే ఏమిటి అసలు ఈ నూతన సంవత్సరంలో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమిటి, జరిగేది అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. సాధారణంగా మన సేవకులు అందరూ కూడా నూతన సంవత్సరం వచ్చే వాగ్దానం ఏమై ఉన్నది, ఏమి జరుగుద్ది, ఎలా ఉంటుంది అని అందరూ ప్రార్థిస్తూ ఉంటారు. మరికొంతమంది బలంగా ఉపవాస ప్రార్థనలు చర్చ సహకారంతో జరుగుతూనే ఉన్నాయి. దేవుడు ఏదో ఒక వచనాన్ని చూపించి మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. మరొకటి సంఘపరంగా, స్థానికంగా ఉన్న సంఘపరంగా మాత్రమే కాకుండా ఒక దేశము, ప్రపంచంలో అసలు లోకమందంతటా అసలు ఏమిటి జరిగే మార్పులు సంఘం మీదకు వచ్చేది, ఆ దిశగా నేను ప్రార్థించినప్పుడు దేవుని కృప వలన నేను చూడగలిగినవి, దేవుని కృపలో నేను గ్రహించినవి, నా ఆత్మలో దేవుడు చూపించిన విషయాలు కొన్ని మీతో నేను పంచుకోబోతూ ఉన్నాను. జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆత్మలో నిలిచి ఆలోచించి వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. ఏమిటి 24లో జరిగేది అనడానికి ముందు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. సాధారణంగా అంతకుముందు మనం వేసినటువంటి విత్తనములు మొక్కలుగా మారుతూ ఉన్నాయి. అవి కొత్త క్యాలెండర్లో, కొత్త సంవత్సరంలో, తర్వాత కాలంలో అసలు ఏమిటి మార్పు ఏమైనా జరుగుతూ ఉందా? ఖచ్చితంగా జరుగుతూ ఉంది. అవి నాటబడ్డాయి కాబట్టి ఎదుగుతూ ఉన్నాయి, గ్రో అవుతూ ఉన్నాయి, ఎదిగి ఫలాలు ఇస్తూ ఉన్నాయి, అనగా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇదే విషయాన్ని మనం అప్లై చేసి చూసినప్పుడు గత 2 సంవత్సరములుగా, అంటే 23 వరకు, 2 సంవత్సరములుగా 22, 23 ఏమిటి జరిగాయి ప్రపంచవ్యాప్తంగా, ఏమిటి మొలిచాయి, అవి ఈ 24లో ఫలితాలు రాకపోతూ ఉన్నాయి. రిజల్ట్స్, ఫ్రూట్స్, ఫలితాలు రావడానికి కాలం ఇది మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా పరలోకంలో మనం అనుకున్నట్టు 23 అయిపోయింది, ఇప్పుడు 24, క్యాలెండర్లు మార్చడం టైం ఇవి ఉండవు కదా. మనం మాట్లాడుకున్నటువంటి 24 గంటలు ఈ టైం ఇవి పరలోకంలో ఉండవు. అయితే కాలం ఉంది. మనం వాటిని ఇప్పుడు 24 అని మనం కొలుస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, చెప్పుకోవడానికి. ఏమిటి జరిగేది మార్పు? దేవుడి వేటిని ఈ పీరియడ్గా తీసుకుంటే ఈ 24, 25 ఏమిటి ఖచ్చితంగా జరుగుతాయి? బహుశా మనం వీటిని ఆలోచించము. చుట్టూ జరుగుతున్న విషయాలు ప్రవచనాన్ని పోల్చుకుని మనం మాట్లాడుకోవటం లేదు, మనం ఆలోచించడం లేదు. కాబట్టి మనం ఏమాత్రం వీటి గుండా వెళ్ళమో అనటం అనేది అది చాలా వివేకమే. బహుశా నీవు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వీటి గుండా వెళతావు. ఇవి జరుగుతాయి. గతంలో ఏమిటి మొలిచినవి, ప్రపంచవ్యాప్తముగా ప్రపంచాన్ని ప్రభావితం చేసినవి ఏమిటి గత 2 సంవత్సరములుగా సంఘటనలు అని తీసుకుంటే, ఒకటి
యుద్ధములు ప్రారంభమయ్యాయి, వార్స్ మొలిచాయి, మొలకలెత్తి యుద్ధాలు మొదలయ్యాయి. అవి మనం తీసుకున్నప్పుడు ఆ రష్యా యుక్రెయిన్ 2 సంవత్సరాలు ముగిసింది. ఇది ఏ దిశగా వెళ్తూ ఉంది? క్రమంగా ఈ యుద్ధము యుక్రెయిన్ నాటోను సంప్రదిస్తూ ఉన్నది. కాబట్టి నాటో దేశాలు సహకారం చేశాయి. క్రమంగా మెంబర్షిప్ ఇస్తే ఇక నాటో డైరెక్ట్గా తలపడడానికి అవకాశం ఉంది. ఇది పెరుగుతూ ఉంది, గ్రో అవుతూ ఉంది. ఇక రష్యా యునైటెడ్ స్టేట్స్ను ఛాలెంజ్ చేస్తూ ఉంది, రెండు తలపడదాం అనే ఆలోచనలో. ఇవి మరొకటి చూస్తే స్వీడన్ నిన్న వార్త ఈ 10వ తారీఖున తన మిలిటరీ తనకి ఆ ట్రూప్స్కి ఒక హెచ్చరిక జారీ చేసింది. యుద్ధానికి ప్రిపేర్ అవ్వండి, రెడీ అవ్వండి. దేనికోసం? ఎవరి మీదకి? ఆ చుట్టూ మరొకటి బెలారస్, అది యుద్ధానికి కాలు దూకుతూనే ఉంది గత సంవత్సరముగా. పోలాండ్, ఇలా మనం తీసుకుంటున్నప్పుడు మిడిల్ ఈస్ట్లో యుద్ధ వాతావరణం వస్తూ ఉంది. అలాగే కొన్ని ఆర్థిక సంక్షోభానికి ఆర్థికంగా అవి ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు జర్మనీ తీసుకున్నట్లయితే ఆర్థిక సమస్యలతో లోపల అవి చిక్కుకుపోతూ ఉన్నాయి. ఇలాగ కొన్ని యుద్ధము నెమ్మదిగా అవి ప్రాకుతూ ఉన్నది ఒక దేశం నుండి మరొక దేశానికి. అలాగే ఇది మాట్లాడుకుంటూ ఉన్నాం, రష్యా యుక్రెయిన్ మర్చిపోయేంతగా మరొక యుద్ధం మిడిల్ ఈస్ట్లో మొదలైంది. ఇజ్రాయెల్ హమాస్ మనందరికీ తెలుసు, అక్టోబర్ 7న మొదలైంది కదా గత సంవత్సరం. అది మిడిల్ ఈస్ట్కి అది స్ప్రెడ్ అవుతూ ఉంది, స్పిల్ అవుతూ ఉంది, అక్కడక్కడ పడుతూ ఉంది, జరుగుతూ ఉన్నది మనకు తెలుసు. ఒకటి, ఇజ్రాయెల్ వాళ్ళు గత 4 రోజుల క్రితం హెజ్బుల్లా అనగా లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా మిలిటరీ కమాండర్ను, 2వ అధికారిని వాళ్ళు చంపేశారు. కాబట్టి ఇప్పుడు హెజ్బుల్లా మేము ప్రతీకారం తెచ్చుకుని డైరెక్ట్ యుద్ధానికి వస్తాము. ఇప్పటివరకు అడపదడప అక్కడక్కడి నుంచి రాకెట్లు వేస్తూ ఉంది హెజ్బుల్లా, ఇప్పుడు నేరుగా మేము తలపడతామని. అలాగే హమాస్, తర్వాత యెమెన్కు సంబంధించిన హూతీస్ అంటున్నాం, వాళ్ళు ఎర్ర సముద్రం మీద వచ్చే ఓడలను దాడి చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్కి సంబంధించిన వాటిని, ఏ దేశమైనా ఎర్ర సముద్రంగా వచ్చే వాటిని మేము దాడి చేస్తాము, ఎర్ర సముద్రాన్ని మేము అగ్ని గుండాలుగా మార్చి వేస్తామని చెప్తున్నారు. ఇలాగా ఇది విస్తరిస్తూ ఉన్నది, గ్రో అవుతూ ఉన్నది. జరిగినవి ఒక 2 నెలలకో చల్లబడటం లేదు, అంతరించడం లేదు, ఇవి పెరుగుతూ ఉన్నాయి. తర్వాత మనం కొరియన్ పెనిన్సులా, ఉత్తర కొరియాను మనం తీసుకుంటే ఖచ్చితంగా మేము యుద్ధానికి సిద్ధముగా ఉన్నాం. మేము ఉపయోగించేది మామూలు సాధారణమైన రాకెట్లు కదా, అణు ఆయుధములు, అటామిక్ వెపన్స్ మేము యూజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. తర్వాత దక్షిణ కొరియా అమెరికా సహాయంతో మిలిటరీ డ్రిల్స్ ప్రారంభించింది. 2 రోజుల క్రితం వార్త ఎలా ఉంది? దక్షిణ కొరియాకు సంబంధించినటువంటి మిలిటరీ వెపన్స్ అండ్ వెహికల్స్ బోర్డర్కి రహస్యంగా తరలించటం అనే వార్త ఒకటి నేను చూశాను. క్రమంగా యుద్ధ వాతావరణం వేడెక్కుతూ ఉంది. అదే ఉత్తర కొరియా రష్యాకు ఆయుధాలు సరఫరా చేసింది. ఇక మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఈ హమాస్, హెజ్బుల్లా వీటన్నిటికీ వెనుకుండి సహకారం చేస్తూ యుద్ధాన్ని మరింతగా విస్తరింపచేస్తూ ఉంది. ఇరాన్ లోపల అంతరంగానికి సంబంధించినటువంటి మిలిటరీ వ్యవస్థను ప్రిపేర్ చేసుకుంది, ఇజ్రాయెల్తో ఎప్పుడైనా మేము తలపడతామని. ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు పెరుగుతూ ఉన్నాయి, రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. 24లో మనం చూస్తాం. ఇవి ఫలితాలు ఎలా ఉంటాయి? ఇంత మాత్రమే కాదు, ప్రపంచంలో నలుమూలలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వెనిజులా, దక్షిణ అమెరికాకు సంబంధించినటువంటి వెనిజులా, అక్కడ గయానా మీద యుద్ధానికి, బ్రెజిల్ మీదకి యుద్ధాన్ని మేము సిద్ధంగా ఉన్నామని బార్డర్లో మోహరింపులు డిప్లాయ్ చేయడం అనేది కనబడుతూ ఉన్నది. అలాగే 24 సంవత్సరంకు ఉన్నటువంటి గత ఏ సంవత్సరానికి లేనటువంటి ప్రత్యేకత, ఒకేసారి 70 దేశాల్లో ఈ సంవత్సరము, ఈ నూతన సంవత్సరంలో ఎలక్షన్ జరగబోతూ ఉంది. 70 దేశాలు అనగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా సగం కంటే ఎక్కువ మంది ఓటింగ్ చేయడానికి వెళుతూ ఉన్నారు. ఇదేమిటి? పెను మార్పులు జరగబోతూ ఉన్నాయి, పవర్ చేంజెస్ ఆకస్మికంగా. తైవాన్లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే, చైనా తైవాన్ను మిలిటరీని ఉపయోగించి బలంతో
కలిపేసుకుంటుంది అనే వార్తలు వచ్చినవి, కానీ గత సంవత్సరంగా వెయిట్ చేస్తూ ఉంది. కారణం ఏమిటన్నట్లయితే ఈ ఎలక్షన్ కోసం. ప్రస్తుత తైవాన్ ప్రెసిడెంట్ యునైటెడ్ స్టేట్స్కి అనుకూలంగా ఉన్నది లేడీ. ఆమె తిరిగి గెలిస్తే ఖచ్చితంగా యునైటెడ్ స్టేట్స్ మాట వింటుంది, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అయితే చైనా మిలిటరీ బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది కలుపుకోవటానికి. లేదు, ప్రస్తుతం అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి గెలిస్తే చైనా చెప్పిన మాట వింటాడు. యుద్ధం లేకుండా శాంతియుతంగా కలిపేసుకోవచ్చు తైవాన్ను అనే ప్లాన్తో ఈ జనవరి 13 జరిగే శనివారం జరిగే ఎలక్షన్ను చైనా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే వార్తలు బలంగా వస్తూ ఉన్నాయి. ప్రభావితం చేస్తున్నారు. వాళ్ళకు అనుకూలమైన వ్యక్తి గెలిస్తే ఇక మిలిటరీని ఉపయోగించే పని లేదు అని చూస్తున్నారు. చూడండి, ఆ విధంగా కలిపేసుకుంటే ఏమిటి జరిగేది? యునైటెడ్ స్టేట్స్ యుద్ధానికి ముందుకు వస్తుందా, ప్రకటిస్తుందా అనేది మనం చూడాలి. ఇలాగ నలుదిక్కులా ఇవి జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI ఎంత డెవలప్ అయిందన్నట్లయితే ప్రకటన గ్రంథం 13 అధ్యాయం అబద్ధ ప్రవక్త ఒక క్రీస్తు విరోధి ప్రతిమకు ప్రాణాన్ని ఇస్తాడని చెప్పినట్లుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాణాన్ని పోసేసింది ప్రతిమలకి. అవి యాంటిక్రైస్ట్కి సూచనగా ఉన్నాయి. ఆ డెవలప్మెంట్ గతములో జరిగినది, గత కాలములో జరిగినది 23 వచ్చేసరికి పూర్తి స్థాయిలో అవి డెవలప్ అయి ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనం వింటూ ఉన్నప్పుడు ఏమిటి మనం తెలుసుకోవాల్సింది, గ్రహించాల్సింది? జరుగుతున్న పరిణామాలు చూస్తే 2024లో గతంలో ఏమైతే ప్రారంభమయ్యాయో అవి ఇంక్రీజ్ అవుతాయి. అవి ఎలా ఉంటాయన్నట్లయితే ఫ్రీక్వెంట్, ఇంటెన్సివ్. మనకు తెలుసు భూకంపాలు వచ్చాయి గత సంవత్సరంలో మనం అగ్నిపర్వతాలు, వాల్కెనోస్ ఎరప్షన్స్ జరిగాయి. అలాగే సాధారణ వర్షాలు ఫ్లడ్స్గా, వరదలుగా మారిపోయినాయి. వైల్డ్ ఫైర్స్, వేల ఎకరాలు, 9 మిలియన్లని చెప్తున్నారు, వేల ఎకరాలు కాల్చబడ్డాయి, తగలబడ్డాయి. సోలార్ ఫ్లేర్స్, సూర్యుడి నుంచి సౌర తుఫాన్ అని చెప్తున్నాం. ఉష్ణోగ్రతలు పెరిగిపోయినాయి. ఇవన్నీ అన్ప్రెసిడెంటెడ్ క్లైమేట్ చేంజెస్. ప్రపంచవ్యాప్తముగా కాలము కాదు, అకాల వర్షాలు అంటున్నాం. అకాల ఉష్ణోగ్రతలు, పడగొండ చోట మంచు కురిసేస్తూ ఉంది, పడిపోతూ ఉంది. ఐస్ అనేది పెరిగిపోతూ ఉంది. అక్కడ ఎప్పుడు అది జరగలేదు గతంలో. దీన్ని మనం క్లైమేట్ చేంజెస్ జరిగాయి, హీట్ వేవ్స్, ఉష్ణోగ్రతలు, ఇవన్నీ కూడా అధికంగా మనకి నమోదవటం మనం చూసాం 23లో. మరి ఇప్పుడేం జరుగుతుంది? అవి ఇంక్రీజ్ అవుతాయి, ఇంటెన్సివ్గా, తీవ్రముగా, తరచుగా ఇవి ఇంక్రీజ్ కాబోతూ ఉన్నాయి. ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్ ఇవి ఇంక్రీజ్ కాబోతూ ఉన్నాయి. ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు ప్రేలటానికి ముందుకు వస్తూ ఉన్నాయి. ఇలాగ ప్రియమైన దేవుని బిడ్డలారా, జరిగినవి పూర్తి స్థాయిలో గ్రోయింగ్, పెరగటం, ఫలితాలు రావటం, రిజల్ట్స్ రావటం అనేది బలంగా మనం చూస్తాం ఈ సంవత్సరంలో. అలాగే గత 2 సంవత్సరాల్లో మనం చూసింది పాండమిక్, ఈ వైరస్లు, ఇవి మరొక న్యూ వైరస్గా ఇప్పటికీ పోలేదు. కొన్ని చోట్ల వింటూనే ఉన్నాం. మళ్ళా బలంగా ప్రజల మీదకి రాబోతూ ఉన్నది. ఇవి ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకు అసలు ఇవి పెరుగుతూ ఉన్నట్టు, ఎందుకు ఈ విధంగా ఉంటూ ఉన్నాయి అనేది మనం తెలుసుకోవటానికి దేవుని వాక్యం చూడండి. మత్తయి సువార్త 24 అధ్యాయంలో ప్రభు ఈ విధంగా చెప్పారు. మీరు 6వ వచనం నుండి యుద్ధముల గురించి సమాచారం వింటారు. మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. 4 మూలల ఇదిగో ఈ ప్రసంగానికి రెడీ అవుతున్నప్పుడు ఈ యూరోప్లో స్వీడన్ తన మిలిటరీకి ఒక హెచ్చరిక జారీ చేసింది. యుద్ధానికి మీరు ప్రిపేర్ అవ్వండి, రెడీ అవ్వండి. ఇలాగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశము ఈ పిలుపులిస్తూ ఉంది. అది మనం చూస్తూ ఉన్నాం. జనం మీదకి జనం వచ్చిన లేస్తున్నారు. సివిల్ వార్స్, పౌరులు లేస్తారు. కరువులు, భూకంపాలు, ఇవన్నీ వేదనకు ప్రారంభము. ఈ మనం చూస్తూ ఉన్నప్పుడు అంతం వెంటనే రాదని చెప్పాడు 6వ వచనంలో.
అంతము వెంటనే రాదు. 14వ వచనానికి వచ్చేసరికి అటు తర్వాత అంతము వచనం. అంతము ఎండ్ 6వ వచనంలో వెంటనే రాదు, అప్పుడే రాదని చెప్పినప్పుడు 14వ వచనానికి వచ్చేసరికి అంతము వచనం, ఎండ్ వచనం అని చెప్తున్నాడు. అంటే ఏమిటి గ్యాప్లో జరిగేది? చూడండి, జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదురు, మీరు నా నామము నిమిత్తము సకల జనం చేత ద్వేషింపబడుదురు, అనేకుల అభ్యంతరులు. చూడండి, ద్వేషింపబడటము, శ్రమల పాలు, హింస, చంపబడటము, ఇది జరగాల్సినటువంటి పీరియడ్లోకి మనం వెళుతూ ఉన్నాం. అనగా ఇది మొదలుకొని క్రైస్తవులు, చర్చ్, అలాగే యూదులు, ఎందుకనట్లయితే 15వ వచనంలో మీరు యూదయలో నుండి కొండలకు పారిపోవాలని చెప్తున్నాడు. ఫ్లీ ఫ్రమ్ జుడియా టు ద మౌంటైన్స్. క్రైస్తవులు, తర్వాత యూదులు, వీళ్ళిద్దరూ గుర్తుపెట్టుకోండి. వీళ్ళ వాక్యములో యూదులు ద్రాక్షరసంగా ఉంటే క్రైస్తవులు నూనెగా ఉన్నారు, అభిషేక తైలముగా. వీళ్ళకి శ్రమలు, హింసలు రాబోతూ ఉన్నాయి. నా నామము నిమిత్తం ప్రధానంగా క్రైస్తవులు శ్రమలకు, హింసలకు గురి కాబోతూ ఉన్నారు. అనగా వైలెన్స్, హింస, బలత్కారము విశ్వాసం కోసం రాబోతూ ఉన్నది. అయితే ప్రేమ చల్లారిపోతుంది ఇవన్నీ చెప్పిన తర్వాత రాజ్య సువార్త సకల జన్మలకు సాక్షాత్మే ప్రకటింపబడును లోకమందంతటా. రాజ్య సువార్త అనగా ఒకటి గాస్పల్, రెండవది గాస్పల్ ఆఫ్ కింగ్డమ్. దేవుని రాజ్య సువార్త అనగా ఇదిగో యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు, తిరిగి రాబోతూ ఉన్నాడు, ఆయన దేవుని రాజ్యం వస్తూ ఉంది, సమీపమయ్యింది. ఇది గత 4 సంవత్సరాలుగా అన్ని చోట్ల ప్రకటిస్తూ ఉన్నారు. మామూలు సేవకులే కాదు, ఇటు పెంటెకోస్తు సేవకులు కూడా, అందరూ కూడా ప్రభు రాకడ దగ్గరగా ఉంది, సమీపమైంది, అని వచ్చేస్తున్నాడు అనేది ఇది లోకమందంతటా ప్రకటింపబడుతుంది. తర్వాత అంతం వచనం అని చెప్తూ 15వ వచనంలో, కాబట్టి ప్రవక్త అయిన దాని ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిస్థితుల ముందు నిలిచడం మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక, యూదులు ఉండేవారు కొండలకు పారిపోవాలను. ఈ 15, 16 వచనాలు రెండు కలిపి ఒకటే. ప్రవక్త అయిన దానియేలు చెప్పిన మాట ఏమిటి? నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచును. పరిశుద్ధ స్థలం అనగా హోలీ ప్లేస్, టెంపుల్, మందిరం అని అర్థం. మందిరంలో నిలుచును. ఎందుకు నిలుస్తుంది అంటే ఎప్పుడు, ఎందుకు అంటే మందిరము ప్రస్తుతం ఉన్నదా, మందిరము లేదు కాబట్టి మందిరం కట్టాలి. మందిరం కట్టాలంటే పరిస్థితులు ఏమిటి, జరగాల్సిన మార్పులు, అది మీకు చూపిస్తాను చూడండి. ఇదే విషయాన్ని మాట్లాడుతూ తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనంలో, ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దాని అంతటిని ఎదిరించు, దాని అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడని తాను కనపరచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును కనుక. ఏ విధంగా నేను ఎవడను మేము మోసపరచనీయకుడి. దేవుని ఆలయంలో కూర్చోవటం, అక్కడ పరిశుద్ధ స్థలములో నాశనకరమే హే వస్తువు. అక్కడ ప్రతిమ అని చెప్పబడింది, ఒక వ్యక్తి యొక్క ప్రతిమ, అదే క్రీస్తు విరోధి, ది యాంటిక్రైస్ట్ ఇమేజ్ ప్రతిమ, అతన్ని ప్రతిమ లేక అతనే కూర్చుంటాడు అని ఇక్కడ మరొకసారి చెప్పబడింది. ఇది క్రైస్తవులకి, విశ్వాసాలకి, సాధారణంగా యూదులు వాళ్ళ మందిరం కదా, అందుకని చెప్తున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుడి. చర్చ్ సంఘానికి చెప్తూ ఉన్నాడు, మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరగాల్సినటువంటి కాలములోనికి, ప్రవచనంలోనికి ఈ క్యాలెండర్ మనల్ని తీసుకుని వెళుతూ ఉంది. న్యూ ఇయర్ క్యాలెండర్. జరగాల్సింది ఏమిటి? ఆ పీరియడ్లోనికి మనం వెళుతూ ఉన్నాం. అదేమిటి అన్నట్లయితే చూడండి, ఒకటి పరిశుద్ధ స్థలము, టెంపుల్, మందిరము. రెండవది ఇక్కడ మరొకటి చెప్తూ ఉంది, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలను. యూదయ అనగా యూదులు ఉండే కాలము ప్రాచీన యూదయ, ఇప్పుడు వెస్ట్ బ్యాంక్ అని పిలుస్తూ ఉన్నారు దాన్ని. బెత్లెహేము ఆ సంబంధించిన ప్రాంతమే యూదయ ప్రాంతం. యూదులు ఉంటున్నారు, కానీ వాళ్ళు ఈ నాశనకరమైన హే వస్తువు మందిరములో నిలవబెట్టినప్పుడు, అతను వచ్చి కూర్చున్నప్పుడు మీరు పారిపోండి, లోకారంభం మొదలుకొని ఇప్పటివరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడూ కలుగబోదు అని చెప్తున్నాడు. ఒక ట్రిబులేషన్, మహాశ్రమ ఒకటి రాబోతూ ఉంది. అప్పుడు యూదయలో ఉండేవారు, యూదయలో ఉండే యూదులు అక్కడ ఎందుకు పారిపోవాల్సి వచ్చింది అంటే, ఏ మిలిటరీ అక్కడ ఉంటుంది, ఏ జనం అక్కడ అధిక సంఖ్యలో మెజారిటీగా ఉంటున్నారు? అదే పాలస్తీనా ప్రజలు. ఈ వచనాన్ని మీరు తీసుకోండి, 24 మత్తయి 24 అధ్యాయం 15, 16. ఒకటి టెంపుల్, 2 స్టేట్. టెంపుల్ అండ్ స్టేట్
ఇవి జరగబోతూ ఉన్నాయి. స్టేట్ ఏమిటి? పాలస్తీనా సెపరేట్గా ఏర్పడడం, ప్రత్యేక రాష్ట్రంగా, దేశంగా ఏర్పడడం. రెండవది మందిరము, యూదులు కట్టుకోవటం. నేడు మందిరము, సొలొమోను కట్టింది మొదటి మందిరం లేదు, తర్వాత జెరుబ్బబేలు కట్టింది రెండో మందిరం, అది లేదు. అదే స్థలంలో మరొక దేవాలయం కడతారు, అదే థర్డ్ టెంపుల్ అని మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రేమ దేని బిడ్డలారా, ఆ మందిరానికి కావాల్సిన ఉపకరణాలు, ఆ మందిరంలో ఉండాల్సినవి అన్నీ కూడా ప్రిపేర్గా ఉన్నాయి. అయితే ఎప్పుడు కడతారు? ప్రభువైన యేసుక్రీస్తు సెకండ్ కమింగ్ రావడానికి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఇవి ఇంక్రీజ్ అవుతాయి, ఇంటెన్సివ్గా పెరుగుతాయి, ఇవి జరుగుతాయని అంటున్నాం. చూడండి, ఎందుకు అన్నట్లయితే ఆయన రాకడ దగ్గరికి వచ్చేస్తూ ఉంది. ఎవని వలన సమస్తము కలిగినో, ఎవడు సమస్తమును సృష్టించాడో, ఎవరి కోసం ఉన్నవో ఆయన వచ్చేస్తున్నాడు. హీస్ కమింగ్, ఆయన వచ్చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇవి మనకి వాతావరణ మార్పులు అంటున్నాం, లేదో క్రమంగా ఇవి ఇలా జరిగి వాళ్ళే చల్లబడతారులే, యుద్ధాలు ఆగుతాయిలే అని మనం అనుకుంటున్నాం. కాదు, దేవుని వాక్యం ఏం చెప్తూ ఉందంటే, దానియేలు 9:26 యుద్ధ కాలాంతం అనేది ఒకటి ఉపయోగించబడింది. యుద్ధ కాలాంతం అనగా కాలం అనేది యుద్ధముతో అంతమవుతూ ఉంది. ఏ యుద్ధము? హార్మెగిద్దోను యుద్ధము. ప్రభువైన యేసుక్రీస్తు సెకండ్ కమింగ్లో, ఆయన రాకడలో హార్మెగిద్దోను యుద్ధం జరుగుతూ ఉంది. అదే చిట్ట చివరి యుద్ధం. అయితే ఆ యుద్ధానికి ముందు ఈ మిడిల్ ఈస్ట్లో ఒక యుద్ధం జరుగుద్ది. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నదాన్ని మిడిల్ ఈస్ట్ అంటున్నాం కదా. ఇప్పుడు యుద్ధం మొదలైంది. చూడండి, 3 నెలలకు వచ్చేసింది, ఇంకా ఆగటం లేదు. ప్రపంచ దేశాల్లో ఈ ఇజ్రాయెల్ని ఏ విధంగా వాళ్ళు దుయ్యబడుతున్నారు, ఎలాగా మాటలు అంటున్నారు అనేది ఒకసారి మనం చూస్తే, సౌత్ ఆఫ్రికా ఇంటర్నేషనల్ సుప్రీంకోర్టు ఒకటి ఉంది కదా, అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్, నెదర్లాండ్స్లో. అక్కడ నిన్నటి దినమున అనగా 11వ తారీఖున ఒకటి పిటిషన్ అప్లై చేసింది. ఇజ్రాయెల్ జెనోసైడ్ చేస్తూ ఉంది, గాజాలో మారణ హోమం సృష్టిస్తూ ఉంది. జెనోసైడ్ అనగా చాలా పెద్ద పదం అనమాట. మారణ హోమం, ఊచకోత కోసేస్తుంది, జనాన్ని, పాలస్తీన్లు చంపివేస్తుంది అనేది పిటిషన్ చేస్తే 150 దేశాలు సపోర్ట్ చేసినాయి. నిజమే, ఇజ్రాయెల్ ఈ విధంగా మారణ హోమం చేస్తూ ఉంది, వెంటనే మనం ఆపాలి, లేదంటే ఇజ్రాయెల్కు సెపరేట్ స్టేట్ ఇచ్చేయండి అని. ఇది మనం చూస్తూ ఉన్నప్పుడు 1948లోనే ఇజ్రాయెల్ను సెపరేట్ దేశంగా చేస్తున్నప్పుడే బ్రిటిష్ వాళ్ళు పాలస్తీనాను కూడా మేము సెపరేట్గా ఒక స్టేట్గా ఇచ్చేస్తాము, ఒక దేశంగా అని పిలిచినప్పుడు పాలస్తీనా వాళ్ళే ఒప్పుకోలేదు. అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు? అది దేవుని సమయం కాదు, కానీ అది జరగాలి. ఇప్పుడు మొదలైంది. చూడండి, అంటే 70 ఏళ్ళు గడిచిన తర్వాత, 48-47లోనే ఈ ప్రస్తావన వచ్చింది, అప్పుడు జరగలేదు. ఇప్పుడు ఇది బలంగా ముందుకు వస్తూ ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ప్రజలు ఈ గాజా హమాస్ యుద్ధంలో రోడ్ల మీదకు వచ్చారు. సివిల్ వార్ మొదలైంది. సెపరేట్ పాలస్తీన్, ఫ్రీ పాలస్తీన్ ముందుకు వచ్చి స్లోగన్స్ తోటి అందరూ ముందుకు వచ్చారు. యూదులే కొంతమంది వాళ్ళకి సెపరేట్గా ఇచ్చేసేయండి, మాతో కలిపి ఉంచకండి, ఇది ముందుకు వచ్చింది. ఎందుకు? అది ప్రవచనం. అది ఖచ్చితంగా మనం ఉన్నటువంటి కాలములో నెరవేరాల్సింది 2 విషయాలు. చూడండి, టెంపుల్ అండ్ స్టేట్, ఇవి 2 చూడండి. యూదులకి మందిరం కట్టబడాలి, పాలస్తీనా సెపరేట్ స్టేట్ అవ్వాలి. వాక్యం చెప్తూ ఉంది. ఇదే విషయాన్ని మనం జకర్యా గ్రంథం 14:2 జకర్యా గ్రంథం 1:16 యోవేలు 3:2 యెరూషలేము డివైడ్ చేయబడద్ది. యెరూషలేములో ఎక్కడో ప్రాంతం కాదు, యెరూషలేమే డివైడ్ చేయబడాలి. ఇది ప్రభు వచ్చేది హార్మెగిద్దోన్ అన్నాం కదా. హార్మెగిద్దోన్కు ముందు మిడిల్ ఈస్ట్లో ఒకటి యుద్ధం జరుగుద్ది, ఇజ్రాయెల్ విడగొట్టబడటానికి. అప్పుడే ఒక వ్యక్తి వస్తాడు, అతనే పాప పురుషుడు, సన్ ఆఫ్ పెడిషన్, ద యాంటీ క్రైస్ట్. అతని కాలంలోనికి 24 తీసుకుని వెళతాడు మనల్ని. నూతన సంవత్సరం గురించి మాట్లాడుతున్నప్పుడు న్యూ ఇయర్ బ్లెస్సింగ్స్ గురించి పాస్టర్ మాట్లాడాలి కదా, న్యూ ఇయర్లు జరుగుద్దని. చూడండి, 24వ అధ్యాయంలో శిష్యులు అడిగారు, ప్రభువా నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటని. ప్రభు అక్కడ ఏ ఆశీర్వాదం మాట్లాడలేదు. ఇగో ఇవి జరుగుతాయి, వేదనలకు ప్రారంభమో, తర్వాత ప్రవక్త అయిన దానియేలు ఇవి జరుగుతాయి, మహాశ్రమల కాలమో, ఇదిగో శ్రమలు ముగిసిన తర్వాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినేయుడు, ఇది ఆకాశం నక్షత్రం రాళ్ళను, శక్తులు కదిలింపబోను, అప్పుడు మనిషి కుమారుడు సూచన. కాబట్టి మీరు మెలకువగా ఉండండి.
సిద్ధముగా ఉండండి, ప్రిపేర్ అయ్యి ఉండండి, యజమానుడు రాబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రకటన గ్రంథం 9 అధ్యాయము 12, 15 వచనాలకి మనం వెళితే 6వ దూత బోర ఊదినప్పుడు ఒక యుద్ధం జరుగుద్దని చెప్పబడింది. అది మనం 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పవచ్చు. కాబట్టి నేడు యుద్ధాలు చిన్న చిన్నవి కాస్త ప్రపంచ యుద్ధంగా మారిపోతే అణు ఆయుధాలు ఉపయోగిస్తారు. బహుశా 24లో మనం చూస్తాం అణుయుద్ధం, అణువాయుధాలు. బలమైన నాయకులు కొంతమంది అంతరించిపోతారు. ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ప్రభుత్వాల్లో, పార్టీల్లో అస్థిరత్వం, ఊహించని సంఘటనలు జరుగుతాయి. రాజకీయ పరంగా హత్యలు జరుగుతాయి. ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పవర్ చేంజెస్, ఈ మార్పులు, ఈ హింస, బలత్కారము, ఈ దోపిడీలు, ఈ వీటితో ఒక మనిషి ముందుకి, ప్రపంచానికి దిక్సూచిగా ఒక నాయకుడు, లీడర్ రాబోతూ ఉన్నాడు. ఫాల్స్ ప్రాఫిట్ ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో ఉన్న వ్యక్తి ఆల్రెడీ ఉన్నాడు. అతనే పోప్ ఫ్రాన్సిస్. మరొక పోపు రాడు, అతను ఒక వ్యక్తిని పరిచయం చేస్తాడు ప్రపంచానికి. ఆశ్చర్యమైన సంగతి ఏమిటన్నట్లయితే, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అతని భార్య షారా నెతన్యాహు, ఆమె ఒక ఉత్తరం రాసింది, లెటర్ రాసి పంపించింది. ఎవరికి? ఈ పోప్ ఫ్రాన్సిస్కి. మీరు జోక్యం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించండి, మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ హమాస్ వార్ గురించి అని. ఇదేమిటి? అతను ఏ దేశానికి ప్రెసిడెంట్ కాదు, కానీ ఏమిటి? ప్రపంచం పోపు వైపు చూస్తూ ఉంది. అతను ఒక లీడర్ని పరిచయం చేయబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నేడు కాలము ఎటు, ఇక నుండి మనం ఏం చూస్తాం, ఏది జరగబోతూ ఉంది, ఏమిటి, మనం వాటిలోనికి వెళతాం, వేటి గుండా మనం ప్రయాణిస్తాం, మన విశ్వాసపు యాత్ర ఎందులోనికి వెళుతూ ఉంది, మన జర్నీ అని చూస్తే ఇవి రెండు జరుగుతాయి. యూదులు టెంపుల్ కట్టుకోవాలి, పాలస్తీనా సెపరేట్ స్టేట్ అవ్వాలన్నట్లయితే రెండింటికి ఒక వ్యక్తి పాలన మొదలవుతుంది. ఆ పాలనలోనికి ద యాంటిక్రైస్ట్ రూలింగ్, అందులోనికి మనం వెళుతున్నాం. బహుశా 24లోనే మనం చూస్తాం. అది చూడాలన్నట్లయితే ఇదిగో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఒక విషయం చెప్పబడింది. 10 వ్రేళ్ళు, 10 toes, తర్వాత 10 కొమ్ములు. అలాగే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో 10 కొమ్ములు, 10 కిరీటములు అని చెప్పబడింది. ప్రపంచంలో మనం చూసినటువంటి యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్, నాటో, ఇలా ఉన్నాయి కదా, రకరకాలుగా గ్రూప్స్ పిలువబడుతున్నాయి కదా, G7, G20 అని. వీటన్నిటిలో నుండి 10 కంట్రీస్ ముందుకు వస్తాయి. చూస్తూ ఉండండి. అది కాలంలో 10 దేశాలు, వాక్యం చెప్తూ ఉంది, 10 కొమ్ములు, 10 దేశం, అది బీస్ట్ కింగ్డమ్. అందులో ఖచ్చితంగా జర్మనీ, ఫ్రాన్స్ ఉంటాయి. యూరోప్ నుండి రష్యా ఉంటుంది, ఇంగ్లాండ్ ఉంటుంది. అయితే ఇందులో యునైటెడ్ స్టేట్స్ కనపడటం లేదు. 10 దేశాలు మనం చూస్తున్నప్పుడు వాటికి ఐరన్ టీత్, ఇనుప దంతములు, భయంకరమైన క్రూర మృగము, దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడింది కదా. మరి యునైటెడ్ స్టేట్స్ ఏమవుద్ది? క్రమంగా బలహీనం కాబోతూ ఉన్నది యునైటెడ్ స్టేట్స్. ప్రపంచ రాజకీయాల్లో రష్యా బలంగా ముందుకు వస్తూ ఉంది, చైనా, ఇలా కొన్ని దేశాలు ఏర్పడి అందులో నుంచి ఆ 10 దేశాలు సూపర్ పవర్గా ఉంటాయన్నమాట. ఇక నాటో పవర్స్ ఇవన్నీ కూడా తప్పుకుంటాయి. అలాగే వీటో పవర్ కూడా తప్పుకుంటుంది. ఐక్యరాజ్య సమితిలో 10 దేశాలు బలంగా ప్రపంచ రాజకీయాల్లో, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల్లో 10 దేశాలకు పురుడు పోసుకుంటాయి. అది 24లో బహుశా జరుగుతూ ఉంది. ఇదే బలమైన గుర్తుపెట్టుకోండి. 10 దేశాల దగ్గరికి వస్తాయి, 10 ప్రెసిడెంట్లు, వాళ్ళు కింగ్స్, రాజులు అంటున్నాం, 10 కొమ్ములు. అందులో నుంచి ఒక వ్యక్తి, గతంలో అతను కింగ్, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం ప్రకారం, కానీ ఇప్పుడు అతనికి ఏ పదవి లేదు, ఒక మూల ఉన్నాడు. అతను చోటు ఇవ్వడానికి అందరూ ఒప్పుకుంటారు, కానీ 3 ఒప్పుకోరు. ఆ 3 తొలగిస్తారు. 3 దేశాలు, 3 కొమ్ములు, అందులో నుంచి ఇతను వస్తాడు బయటికి. అది వాక్యం చెప్తూ ఉంది. ఇక అక్కడ మొదలవుతుంది రాత్రి ఘటసర్పము దాని బలము, సింహాసం, అధికారం మొత్తం వాడికి అప్పగిస్తూ ఉంది. వాడే పాప పురుషుడు, వాడు ప్రస్తుతం ఉన్నాడు భూమి మీద, పుట్టి పెరగటం కాదు, ఆల్రెడీ ఉన్నాడు అతను. అతని కాలం ప్రారంభమవుతుంది, అందులోనికి మనం వెళతాం. చర్చ్ 100%
చూస్తుంది. ఆ శ్రమలు గుండా మనం వెళతాం. అప్పుడు ఏం జరుగుద్ది? డిసెప్షన్, వైలెన్స్ మొత్తం ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి. మోసము, అపవాది, సాతాను, ఆదిమ సర్పము, ఘట సర్పము, ఆ డిసెప్షన్ మొదలవుద్ది. బోధుల ఉపదేశాల్లో సంఘాన్ని చల్లపరిచే విధంగా సంఘం ముందు వెళ్ళిపోతుందనే వాదనలు ముందుకు వస్తాయి. కానీ చూస్తే సంఘం శ్రమలు గుండా వెళుతుంది. అందుకనే వాక్యం చెప్తూ ఉంది, అంత్య దినముల్లో, కడవరి దినముల్లో అనేకులు అబద్ధికులు వేస్తాడడం వల్ల దయ్యములు బోధయందు లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులకు దాన్ని ఆత్మతేటగా చెప్తున్నాడు. 1 తిమోతి 4:1-2. కాబట్టి ఖచ్చితంగా అపోస్టసీ 2 తెస్సలోని 2వ అధ్యాయము 2-3 వచనాల్లో మోట భ్రష్టత్వం సంబంధించి నాశన పదుడు పాపురుషుడు బయలుపడితేనే నా దినం రాదు. ప్రభువైన క్రీస్తు రాకడకు ముందు ఇవి 2 జరగబోతూ ఉన్నాయి. అపోస్టసీ, విశ్వాసులు భ్రష్టులైపోతారు, సరైన ఆరోగ్యకరమైన వాక్యంలో ఉండరు, నీతిగా బ్రతకటం ఉండదు, క్రమంగా బలహీనం అవటం. ఇవి శ్రమలు రాబోతూ ఉన్నాయి. ఇవి వింటూ ఉన్నటువంటి నిన్ను ప్రిపేర్ చేయటానికి, నిన్ను సిద్ధపరచడానికి ప్రియమైన దేని బిడ్డలారా ఏం చేయాలి మనం? ఈ సంవత్సరానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాల్లో, నీ గుడారమును విశాలపరచు, కుడి ఎడమును వ్యాపిస్తావు. అంటే అర్థమేమిటి? ఒక ప్రక్కన కటికి చీకటి జనాన్ని కమ్ముతూ ఉన్నా, పరిస్థితులు ఎలాంటి మార్పులు వస్తూ ఉన్నా, వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడుతూ ఉన్నది. నీ ఉన్న చోట నుండి కుడి, ఎడమ, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు కదులు, పనిచేయి. కొత్తవారు దేవునితో కలుపుతాడు. నీ గుడారములో ఏ ఫలము లేదు అనుకుంటున్నటువంటి నిన్ను ఫలభరితంగా మారుస్తాడు, విస్తారంగా నీకు అప్పగిస్తాడు. అది పరిచర్య భారమైన, మంచి ఆరోగ్యమైన, ఆర్థిక బలమైన, విస్తారంగా అంతకుముందు లేనిది, భవిష్యత్తులో నీకు దొరకనిది బలంగా నీకు అప్పగించబోతూ ఉన్నాడు నీ భుజముల మీద. కాబట్టి నీవు కదులు ముందుకి. దేవుడు అబ్రహాముకి చెప్పింది అదే. లోతు నుండి సెపరేట్ అయిన తర్వాత ఆదికాండం 13వ అధ్యాయంలో, లోతు అనగా అర్థం ముసుగు, వేషధారణ అపవిత్రమైంది, దీన్ని తొలగించాలండి. వీటితో దేవుడు నడవడు. అక్కడి నుండి ప్రభు బల్ల ఆరాధనలో పాలు పొందాలి. అబ్రహాము మెల్కీసెదకు ఇచ్చినటువంటి రొట్టె ద్రాక్ష రసమును భుజించాడు. ప్రభు బల్ల ఆరాధన. మన్నా శ్రేష్టమైనది, ఆకాశ ధాన్యం అని మనం అంటూ ఉన్నాం. మరి మన్నా కంటే శ్రేష్టమైనది ఏది? మన్నా తినియు అప్పుడున్న జనం చనిపోయిరి అరణ్యములో. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే ఇది తినువాడు నిత్యము జీవించును, అంత్యదినమున లేపబడేది. అది తింటే మనము ఇటర్నల్ లైఫ్ కలిగి ఉంటాం. అదేమిటి? ప్రభు బల్ల ఆరాధన. అందులో మనం పాలు పొందాలి ఖచ్చితంగా. ప్రభు బల్ల ఆరాధన. యేసుక్రీస్తు మనలోనూ, మనం ఆయనలోనూ. ప్రియమైన బిడ్డలారా, మన త్రాళ్ళు పొడవు చేయండి. ఎక్కడి వరకు? ఎంతవరకు? కొత్త వాళ్ళని దేవునితో కలుపుతున్నాడు. బహుశా నీ శత్రువులని దేవుడిని కలుపుతూ ఉన్నాడు మిత్రులుగా. ఇదేమిటి? అబ్రహాము, దేవుడు నీ గుడారాన్ని తీసుకుని నీవు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు నడువు, ఈ స్థలం నీకు ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాము అదే అధ్యాయంలో ఎక్కడికి వచ్చి తన గుడారం వేశాడు? మమ్రే అనే సింధూర వృక్షం, అనగా హెబ్రోన్. హెబ్రోన్ అనగా అర్థం ఫ్రెండ్, స్నేహితుడు, స్నేహితురాలు అని అర్థం. నేటి పరిస్థితుల్లో, ఉపదేశములో, జరుగుతున్నటువంటి పరిణామాల్లో, ప్రవచనములో కన్నులెత్తి నీవు చూచి ఎక్కడ నిలబడాలి? లోకంతో కలిస్తే దేవునికి శత్రువు అవుతావు. చూడండి, దేవునికి స్నేహితుల వలె. ఈ లోకముతో స్నేహము, దేవునితో వైరమని మీకు తెలియదా? యాకోబు రాసిన పత్రిక 4:4 ప్రకారం. అయితే ప్రభు చెప్తున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల. యోహాను సువార్త 14-15 వచనాలు, ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు. ఆ పాయింట్లో నిలవాలి. అదే హెబ్రోన్. ప్రియమైన బిడ్డలారా, ఇలాగ ప్రపంచములో 2 విషయాలు ప్రధానంగా జరగబోతూ ఉన్నాయి. పాలస్తీనా సెపరేట్ స్టేట్ కావాలి. పాలస్తీనాకు చూడండి, ఎప్పుడు లేని విధంగా, ఇదిగో పాలస్తీనాను సెపరేట్ స్టేట్ చేయండి, మాకు కావాలి పాలస్తీనా అనేది అన్ని దేశాలు మాట్లాడుతూ ఉన్నాయి. అన్ని దేశాలు, చివరికి భారతదేశ ప్రధాని కూడా, వాళ్ళు సెపరేట్ స్టేట్ ఇవ్వండి, ఇదే వాదన. తర్వాత సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ ఒక మాట చెప్పింది, మీరు తిరిగి మనం గాజాను పునర్నిర్మిద్దాం, రీబిల్డ్ చేద్దాం, తిరిగి కడదాం, దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కావాల్సిన అన్ని సమకూర్చండి, ఒక్కొక్క దేశం సపోర్ట్ చేయండి అని పిలిస్తే
ఇస్లాంలో సౌదీ అరేబియా, ఇరాన్ ఇవి ప్రధానమైనవి కదా. ఇరాన్ అయితే ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ ఉంది. ఎవరైతే ఈ హమాస్, హెజ్బుల్లా, హూతీలు చేస్తున్నారో దాడులు వాళ్ళకి సపోర్ట్ చేసేదే ఇరాన్, శత్రువుగా ఉంది. అయితే గాజాను నిర్మించడానికి సౌదీ అరేబియాను అడిగితే వాళ్ళు ఏం చెప్పారన్నట్లయితే, గాజా, వెస్ట్ బ్యాంక్ సెపరేట్ పాలస్తీనా స్టేట్గా ప్రకటించండి, అప్పుడు మాత్రమే మేము హెల్ప్ చేస్తాం, ఇది ముస్లిం స్టాండ్ అని చెప్పారు. అంటే గతంలో లేని విధంగా బలమైన వాదన వస్తూ ఉంది, సెపరేట్ పాలస్తీనా, సెపరేట్. కాబట్టి అందుకనే యోధైలో ఉండేవాడు కొండలకు పారిపోవాలను, అది పాలస్తీనా స్టేట్గా ఉంటుంది. పాలస్తీనా మిలిటరీ, క్రీస్తు విరోధికి సంబంధించినవన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి యూదులకి హింస జరుగుద్ది, క్రైస్తవులకి హింస జరుగుద్ది. కాబట్టి మీరు పారిపోండి. మిద్ది మీద ఉన్నవాడు కూడా కిందకి దిగకూడదు. లోకారంభం మొదలు కట్టి శ్రమ ఉండదు. ప్రియమైన దేని బిడ్డలారా, అలాంటి కాలానికి వెళుతూ ఉన్నటువంటి ఈ క్యాలెండర్ 24 మొదలైంది. ఇక క్రీస్తు విరోధి పాలన మొదలవుద్ది. ప్రత్యక్షంగా మనం చూస్తాం. ప్రపంచంలో ఈ మార్పులు జరుగుతున్నవన్నీ కూడా టెంపుల్ అండ్ స్టేట్, యూదుల మందిరము, సెపరేట్ పాలస్తీనా, వీటి కోసము ఇప్పుడు ముందుకు వెళుతూ ఉన్నాయి. ఇవి జరగబోతూ ఉన్నాయి. చిన్న కొమ్ము క్రీస్తు విరోధి క్రమంగా తెర మీదకి రాబోతూ ఉన్నాడు. వాళ్ళు ఉన్నారు, ఆ కాలంలో మనం ఉన్నాం. మనం నిద్రపోతూ ఉన్నాం, లేస్తూ ఉన్నాం, మనం పనులు చేసుకుంటున్నాం. వాళ్ళు మనతోనే ఉన్నారు. వాళ్ళ పీరియడ్ మొదలు కాబోతూ ఉంది. సంఘము శ్రమలు గుండా వెళుతుంది. అయితే ప్రశ్న, నీవు సీరియస్గా వీటిని తీసుకుంటున్నావా? ఆర్ యూ సీరియస్? రెండవది, ఆర్ యూ రెడీ? ఆర్ యూ ప్రిపేర్డ్? నీవు సిద్ధముగా ఉన్నావా? దీపాలు ఆరిపోకుండా మీ నడుములు కట్టుకోండి, ప్రిపేర్గా ఉండండి. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను. దేవుని రాజ్యంలో చోటు ఉన్నదా నీ బిడ్డలకు? యేసుక్రీస్తు గురించి తెలుసా? వాళ్ళు బైబిల్ చదువుతూ ఉన్నారా? లేఖనంలోని విశ్వాసం ఉంచారా? ప్రవచనాన్ని ధ్యానం చేస్తున్న నీవు ఉన్న చోట నీ సేవకులు మాట్లాడుతూ ఉన్నారా ప్రవచనాన్ని, ప్రస్తుత కాలాన్ని చూసుకున్నప్పుడు? కాబట్టి నీవు ఉన్న చోట ఆగిపోకుండా నది వలె ప్రవహించు. ఎన్లార్జ్, స్ట్రెచ్, తాళ్ళు పొడుగు చేయి. దేవుడు అనేకులను నీకు అప్పగించబోతూ ఉన్నాడు. నీవున్న చోట అదే పరలోకములో, నిత్యత్వంలో నీకు బహుమానము, జీతము, అదే నీ ఐశ్వర్యము. ప్రియమైన బిడ్డలారా, మత్తయి 6 ప్రవేదం చెప్తున్నాడు, నీ ధనం ఎక్కడుండునో అక్కడ నీ హృదయం ఉండునో. మత్తయి 6:21. నీ ధనము, ఐశ్వర్యం ఎక్కడ? ప్రస్తుతం ఏమైతే చూస్తున్నామో ఇవన్నీ గతించిపోతాయి. మనకు తెలుసు కదా, వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో విడిచిపెడతాం ఈ లోకాన్ని. ఇలాంటి కాలంలో నీ ధనము ఎక్కడ? నీ ఐశ్వర్యం ఎక్కడ? అక్కడ మనసు పెట్టండి. పైకి వెళుతున్నాం మనం. ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతూ ఉన్నవాడు, పరిగెడుతూ ఉన్నవాడు, వాళ్ళకు ఒక సూత్రం, ప్రిన్సిపల్ ఉంది. వెనక్కి చూడరు, పక్కకు చూడరు, ముందుకు వెళ్ళాలి. కుడి ఎడమ తట్లు చూడకుండా క్రీస్తు, మన జీవం క్రీస్తులో దాచబడి ఉన్నది. పైనున్న వాటిని మనం వెతుకుతూ ఉన్నాం. మనకు జీవం అనే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయనతో పాటు మహిమలో సదాకాలం ఉంటాం. ఆ కాలానికి మనం వెళుతూ ఉన్నాం. ఇది వింటూ ఉన్నటువంటి మీరు 24 క్రమంగా క్రీస్తు విరోధి పాలన ప్రారంభం కాబోతూ ఉన్నది. వరల్డ్ స్టేజ్ మీదకి అతను రివీల్ అవుతాడు, ప్రత్యక్షం అవుతాడు. ఇతనేనా అని ఆశ్చర్యపోతాం. ఇదేమిటి, సంఘం ఏదో ముందెళ్ళిపోవాలి కదా, మరి ఇప్పుడేంటి ఇతని కాలంలోనికి మనం వెళుతూ ఉన్నాం. క్రమంగా ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అందుకనే చాలామంది భ్రష్టులైపోతారు. కాపర్లు నేడు సంఘాన్ని మోసగిస్తున్న కాపర్లు పడిపోతారు. ఆ రోజున విశ్వాసంలో భ్రష్టులైపోతారు. అయితే ఏంటి, ఎప్పటి వరకు ఈ కాలములో మనం క్రమంగా జరిగేది? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 5వ ముద్ర విప్పినప్పుడు హతసాక్షులు అడుగుతూ ఉన్నారు, ప్రభువా, ఎంతకాలము మా గురించి నీవు జనమునకు తీర్పు తీర్చవా? మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయవా? అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీ వలనే చంపబడాల్సినటువంటి సహదాసులు, నీ సోదరుల యొక్క లెక్క ఒకటి ఉన్నది, అనగా సేవకులు, విశ్వాసులు. వాళ్ళు కూడా సాక్షులు, హతసాక్షులుగా మారే కాలం వస్తూ ఉంది. కాబట్టి
విశ్వాసాన్ని కాపాడుకోండి, నడుము కట్టుకోండి, మేల్కొని యేసుక్రీస్తు కొరకు. చూడండి, గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి, ఇది జరుగుద్దని చెప్పడానికి అవి కనపడటం లేదు. చూసింది చెప్పాలి కదా. దేవుడు చూపిస్తూ ఉన్నవి ఇవి జరగబోతూ ఉన్నాయి. ఈ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకటే, టెంపుల్ అండ్ స్టేట్, మందిరము పాలస్తీనా, ఇవి బయటపడతాయి. ఇవి అవుట్కమ్ బయటికి రాబోతూ ఉన్నాయి 24 రోజులు గడిచే కొలది. కాబట్టి వింటూ ఉన్నప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఐశ్వర్యం ఎక్కడ అక్కడ మనసు పెట్టుకోండి. అలాగే ప్రభు బల ఆరాధనలో పాలు పొందండి. అదే అక్షయమైన ఆహారము. అంత్య దినమున లేపబడతాం. నీవున్న చోట అపోస్తుల యొక్క ప్రధానమైన ఉపదేశం బోధ ఏమై ఉన్నది? అపోస్తుల 2వ అధ్యాయము 41-42 వచనాలు చదువుతున్నప్పుడు వారు అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును ఎడతెగక ఉండిరి. ఇవి కాబట్టి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రిపేర్ చేసుకొని వాక్యమునకు ప్రాధాన్యం ఇచ్చి, నెంబర్ 1 ప్రయారిటీ వాక్యము, ప్రవచనము. చీకటి గల చోట్ల వెలిగిచ్చే దీపము ప్రవచన వాక్యము. పరిశుద్ధాత్మ వాక్యము ఒకటి. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము, ఆయన దేవుడు. వాక్యములో నిలిచి గైకొనే వారము భయభక్తులతో మనం నిలిచినప్పుడు అప్పుడు మన ప్రార్థనలు అంతా కూడా సఫలమవుతాయి. ఆ విధంగా దేవుడు మిమ్మను ఈ కాలం మొదలుకొని సిద్ధపరచునుగాక. పరిశుద్ధుడా, జీవం గల దేవ, మహోన్నతుడా, ప్రభువైన యేసుక్రీస్తు, మరొకసారి నీ బిడ్డలను ఈ విధంగా మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృప సదుపాయాన్ని బట్టి వందనాలు. ఇది మొదలుకొని జరిగే విషయాల్లో ఎలాంటి కాలంలోనికి మేము వెళుతూ ఉన్నాం, ఆ కాలంలో నీ బిడ్డలను విశ్వాసమును దీపములు ఆరిపోకుండా నడుములు కట్టి, ఇంకా కుటుంబాలు ఎవరైతే విశ్వాసం రక్షణలో లేరు వాళ్ళందరినీ రక్షణలోనికి, విశ్వాసంలోనికి నడిపించి క్రమంగా వాళ్ళు ఉన్న చోటు నుండి విస్తరించటానికి, గుడారాలు ఎక్కువ ఆత్మలతో నింపబడటానికి, అలాగే తెలుగు సంఘాలను, సేవకులను అందరినీ సిద్ధపరచండి. యెరూషలేముకు క్షేమం ప్రసాదించండి. నశించిపోతున్న ఆత్మలు ఇటు ఉత్తర కొరియా, ఆఫ్ఘనిస్తాన్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో హిందీ భాష మాట్లాడే ప్రజలు అందరిపై ఆత్మ కుమ్మరించి నిన్ను తెలుసుకొని నీలో స్థిరముగా ఉండడానికి కృప అనుగ్రహించమని కాలము సమయంలో నీ స్వాధీనంలో ఉంచుకున్న యేసుక్రీస్తు పరిశుద్ధ పునరుద్ధానంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.